హలో అండి, వెల్కమ్ టు తెలుగు స్పైస్ ల్యాబ్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ వాడతాను, అందుకోసమే ఇది చూపిస్తున్నా. ఇది ప్రమోషన్ కోసం కాదు. ఒక గిన్నెలోకి దాన్ని తీసుకొని ఇట్లా ఉండలు లేకుండా చేసుకోవాలి. దాంట్లో చల్లని పాలు యాడ్ చేసుకోవాలి. మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఎంత సరిపోతుంది ఏంటి అనేసి, ముద్దలాగా వచ్చేలాగా. ఇది కొంచెం మెత్తగానే తీసుకోవాలి ముద్ద. ఎందుకు అంటే అది ఎంత మెత్తగా అయితే ఉంటుందో గులాబ్ జామ్ అంత మెత్తగా వస్తుంది మనకి గోలిచ్చిన తర్వాత. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే పిండి చేతికి అంటుకోదు, ముద్దలాగా వచ్చేస్తుంది. అంత మెత్తగా ఉండాలి. దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. ఆ ప్యాకెట్కి ఇప్పుడు 175 గ్రామ్స్ ఎంటీఆర్ ప్యాకెట్కి నేను 700 గ్రామ్స్ షుగర్ తీసుకున్నా. దానిపైన 900 గ్రామ్స్ అట్లా ఇస్తాడు, కానీ అవసరం లేదు, 700 గ్రామ్స్ సరిపోతుంది. ఒక వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో ఈ షుగర్ వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మునిగి కొంచెం ఇంకా కొద్దిగా ఎక్సెస్ ఉండాలి వాటర్. స్టవ్ మీద వెలిగించుకోవద్దు ఇప్పుడే. ఒక బాండీలో నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి కాగాలి. మనం పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. చేతులకి ఆయిల్ రాసుకొని ఇవి కొంచెం చిన్న సైజే చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే మళ్ళీ పానకంలో వేసేసరికి ఇంకా పెద్దగా అయిపోతాయి. కొంచెం చిన్న సైజే చేసుకోవాలి, పగుళ్ళు లేకుండా అట్లా చేసుకోవాలి. నెయ్యి మరీ వేడిగా ఉన్నప్పుడు వేయద్దు, కొద్దిగా కాగినప్పుడే వేయాలి. అట్లా మెల్లిగా కదపాలి. ఎక్కువ ఫోర్స్తో కలిపితే గులాబ్ జాములు విరిగిపోతాయి. మంచి డార్క్ కలర్లోకి తీసుకోవాలి. డార్క్ బ్రౌన్ రావాలి. కొంచెం లైట్ బ్రౌన్ ఉన్నాయనుకోండి, అవి పానకంలో వేసేసరికి తెలుపు అయిపోతాయి. మంచి డార్క్ కలర్కి రావాలి. ఈ కలర్లో తీసుకోవాలి. ఇప్పుడు పానకం గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. చక్కెర ఇట్లా కరిగిన తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అవుతుంటే బంద్ చేసేయాలి. ఆ థిక్నెస్ ఉండాలి పానకం. గిన్నె కింద పెట్టేసుకొని వేడి పైననే గులాబ్ జాములను దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు చూసినారు అంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది. కామెంట్ పెట్టండి మీకు ఎట్లా అనిపించిందో. లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో రెసిపీస్ డైలీ పెడుతూనే ఉంటాము. థ్యాంక్ యూ.